మిత్రులారా, ఈ వీడియోలో మనం 5th క్లాస్ ఇంగ్లీష్ ఏ బర్త్డే లెటర్ వర్క్బుక్లోని అన్ని వర్క్షీట్ల గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వర్క్షీట్ 8.1లో పాసేజ్ని చదివి కింది వాటికి జవాబులు ఇవ్వండి అని ఇచ్చాడు. ఫస్ట్, ఆన్ యువర్ బర్త్డే యూ హ్యావ్ బీన్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ రిసీవింగ్ ప్రెజెంట్స్ అండ్ గుడ్ విషెస్. సెకండ్, మై ప్రెజెంట్స్ కెనాట్ బీ వెరీ మెటీరియల్ ఆర్ సాలిడ్. థర్డ్, Jawaharlal Nehru dislikes sermonizing and doling out good advice. Fourth, the magic of Bapuji's message has stolen the hearts of millions of men and women and even little children అని వ్రాయవచ్చు. నెక్స్ట్, ఆపోజిట్ వర్డ్స్తో జతపరచండి అన్నాడు. ఆల్వేస్, నెవర్, హై, లో, సెండ్, రిసీవ్, వైజ్, ఫూలిష్, ఫార్చునేట్, అన్ఫార్చునేట్ అని వ్రాయవచ్చు. నెక్స్ట్, పట్టిక ఆధారంగా సెంటెన్సెస్ రాయండి అని ఇవ్వడం జరిగింది. ఐ, యు, వీకి హ్యావ్ బీన్, హీ, షీకి హ్యాస్ బీన్ పెట్టి మిగతాది అలాగే రాయవచ్చు. ఉదాహరణకు, యు హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ ఎ ఫ్యూ ఇయర్స్. వీ హ్యావ్ బీన్ హెల్పింగ్ ఎల్డర్స్ ఫర్ ఎ ఫ్యూ ఇయర్స్. హీ హ్యాస్ బీన్ రైటింగ్ స్టోరీస్ ఫర్ ఎ ఫ్యూ మంత్స్. షీ హ్యాస్ బీన్ రీడింగ్ ఎ బుక్ ఫర్ ఎ ఫ్యూ మంత్స్. ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ ఎ ఫ్యూ ఇయర్స్ అని వ్రాయవచ్చు. నెక్స్ట్, సరైన యాంటీనమ్స్ని గుర్తించి సర్కిల్ చేయండి అన్నాడు. హై, షార్ట్, బెస్ట్, వర్స్ట్, ఇమాజిన్, డౌట్, ట్రూత్, ఫాల్స్, అన్వర్తి, వర్తి. వర్క్షీట్ 8.2లో కంప్లీట్ ద ఫాలోయింగ్ వర్డ్స్ బై సప్లయింగ్ ద మిస్సింగ్ లెటర్స్ అని ఇవ్వడం జరిగింది. ఫస్ట్, డిఈఎస్ఐఆర్ఈ డిజైర్, ఏఎఫ్ఆర్ఏఐడి ఎఫ్రైడ్, BRAVE బ్రేవ్, FREEDOM ఫ్రీడమ్, HIDE హైడ్, LEADER SHIP లీడర్షిప్, FRIEND ఫ్రెండ్, CHILD చైల్డ్, SERENE సెరీన్, LETTER లెటర్, SOLDIER సోల్జర్, SERVICE సర్వీస్. డిక్షనరీ సహాయంతో మీనింగ్స్ రాయండి అని ఇవ్వడం జరిగింది. డిసైడ్, చూస్ టు డూ. Desire, a strong feeling. Serene, calm or peaceful. Hide, to put out of sight. Secrecy, the action of keeping something secret. Next, base words కు synonyms, antonyms ను రాయండి అని ఇవ్వడం జరిగింది. Good కి great, bad. Stop కి freeze, start. Always కి ever, never. Secret కి hidden, known. Wise కి clever, foolish. ఫ్రెండ్కి డియర్, ఎనిమీ. పట్టిక ఆధారంగా సెంటెన్సెస్ రాయండి అని ఇవ్వడం జరిగింది. మనందరికీ తెలుసు, హీ, షీ, ఇట్లకు వెబ్ పక్కన ఎస్ కానీ ఈఎస్ కానీ వస్తుంది, మిగతా వాటికి అలాగే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే, ఐ నెవర్ డూ ఎనీథింగ్ ఇన్ సీక్రెట్, యూ నెవర్ ఫైట్ విత్ అదర్స్, వీ నెవర్ యూజ్ ప్లాస్టిక్, దే నెవర్ ఈట్ జంక్ ఫుడ్, హీ నెవర్ కమ్స్ లేట్ టు స్కూల్ అని వ్రాయవచ్చు. వర్క్షీట్ 8.3లో సరైన జవాబులను ఎంచి ఖాళీలను పూరించండి అని ఇవ్వడం జరిగింది. ఫస్ట్, ఎట్ ద టైమ్ ఆఫ్ రైటింగ్ దిస్ లెటర్ నెహ్రూ వాజ్ ఇన్ నైనీ ప్రిజన్. సెకండ్, గాంధీజీ లెడ్ ద గ్రేట్ ఫ్రీడమ్ మూమెంట్. థర్డ్, ఇన్ ద గ్రేట్ ఫ్రీడమ్ మూమెంట్ దెర్ వాజ్ నో రూమ్ ఫర్ సీక్రసీ. ఫోర్త్, స్టోలెన్ ద హార్ట్స్ మీన్స్ ఇన్స్పైర్డ్. నెక్స్ట్, సరైన సెంటెన్సెస్కు టిక్, సరికాని వాటికి ఇంటూ పెట్టండి అని ఇవ్వడం జరిగింది. ఫస్ట్ది, నెహ్రూ వాజ్ ఇంప్రెజెంట్ ఫర్ టేకింగ్ పార్ట్ ఇన్ ద ఫ్రీడమ్ మూమెంట్. అంటే తెలుగులో స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నందుకు నెహ్రూ జైలు పాలయ్యారు కాబట్టి ఇది రైట్ కాబట్టి టిక్ పెడతాం. సెకండ్, ఇందిరా నెవర్ గాట్ ఎనీ ప్రెజెంట్ ఆన్ హెర్ బర్త్డే, రాంగ్. థర్డ్, నెహ్రూ ఆల్వేస్ ఎంజాయ్డ్ అడ్వైజింగ్ హిస్ డాటర్, రాంగ్. Writing a letter is not equal to a discussion because it is always one-sided process, right? History speaks of great periods only of the nations, men and women, right? The desire to hide anything shows that you are brave, wrong. Under Bapuji's leadership, there was no scope for secrecy or hiding, right? Worksheet 8.4లో ఆపోజిట్ వర్డ్స్తో ఖాళీలను పూరించండి అని ఇవ్వడం జరిగింది. లాస్ట్, ఫౌండ్, హాట్, కోల్డ్, టాలెస్ట్, షార్టెస్ట్, కూల్, వామ్,
స్లో, ఫాస్ట్ అని వ్రాయవచ్చు. నెక్స్ట్ సరైన దాన్ని ఎంచి జవాబు రాయండి అని ఇవ్వడం జరిగింది. ద లెటర్ ఎల్ ఈ సైలెంట్ ఇన్ ద వర్డ్ హావ్స్. ద లెటర్ టీ ఈ సైలెంట్ ఇన్ ద వర్డ్ డిపో. ద లెటర్ పీ ఈ సైలెంట్ ఇన్ ద వర్డ్ రిసీట్. ద లెటర్ బి ఈ సైలెంట్ ఇన్ ద వర్డ్ డమ్నెస్. ద లెటర్ కే ఈ సైలెంట్ ఇన్ ద వర్డ్ నీ. నెక్స్ట్ యాంటీనమ్స్తో జతపరచండి అని ఇవ్వడం జరిగింది. న్యూ, ఓల్డ్, ఫాస్ట్, స్లో, టాల్, షార్ట్, లౌడ్, క్వైట్, ఆల్, నన్, గో, స్టాప్, డార్క్, లైట్. ఇచ్చిన సెంటెన్స్లను సినోనిమ్స్ చేర్చి తిరిగి రాయండి అని ఇవ్వడం జరిగింది. ఫస్ట్ది, ఆన్ యువర్ బర్త్డే యూ హ్యావ్ బీన్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ యాక్సెప్టింగ్ ప్రెజెంట్స్ అండ్ గుడ్ విషెస్. సెకండ్, యు నో స్వీట్ హార్ట్ హౌ ఐ అపోజ్ sermonizing and doling out good advice. Bapuji in prison, but the magic of his message has inspired the hearts of India's millions. Fourth, it is no easy matter to agree what is right and what is not. Fifth, be confident and all the rest follows you అని వ్రాయవచ్చు. వర్క్షీట్ 8.5లో సరైన యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలను ఎంచి ఖాళీలలో పూరించండి అని ఇవ్వడం జరిగింది. I never eat junk food because I know that it's not healthy. I never late for school. I am always on time. I went to a restaurant last week, but I always eat at home. I never watch the serials because I hate them. Cartoon shows are much better. We go to the gym for exercises, sometimes maybe 3 days a week. సరైన వెర్బ్ యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆర్డర్ను గుర్తించి బ్రాకెట్లో ఉంచండి అన్నాడు. ఐ యూజువల్లీ ప్లే ఇన్ ద ఈవినింగ్. వేణు నెవర్ గోస్ లేట్ ఫర్ వర్క్. శ్యామ్ ఈజ్ ఆఫెన్ ఎర్లీ టు బెడ్. చిల్డ్రన్ ఆల్వేస్ లైక్ టు ప్లే గేమ్స్. సరైన చోట పంక్చుయేషన్ మార్క్స్ ఉంచి తిరిగి రాయండి అన్నాడు. ఆర్ యూ కీపింగ్ ఓకే ప్రశ్న కాబట్టి చివరి క్వశ్చన్ మార్క్. ఐ థింక్ యు ఆర్ ఆల్ రైట్ స్టేట్మెంట్ కాబట్టి చివర ఫుల్ స్టాప్. నెక్స్ట్, కెన్ ఐ ఎక్స్పెక్ట్ ఎ రిప్లై ఫ్రమ్ యూ సూన్ చివర క్వశ్చన్ మార్క్. కన్వే మై రిగార్డ్స్ టు యువర్ పేరెంట్స్ చివర ఫుల్ స్టాప్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫుల్ స్టాప్. డూ యూ లైక్ టు జాయిన్ అవర్ ట్రిప్ టు హౌస్లీ హిల్స్ క్వశ్చన్ మార్క్. హ్యావ్ యూ రీడ్ ద బయోగ్రఫీ ఆఫ్ పండిట్ నెహ్రూ క్వశ్చన్ మార్క్. సరైన పంక్చుయేషన్తో పారాగ్రాఫ్ను తిరిగి రాయండి అని ఇవ్వడం జరిగింది. ఈ పారాగ్రాఫ్ అనేది మనకి టెక్స్ట్ బుక్లో 118వ పేజీలో ఉంది. అక్కడదే ఇక్కడ రాయడం జరిగింది. ఇక్కడ మనం రెడ్ కలర్తో సూచించడం జరిగింది ఏ మార్పులు చేశామనేది. జాగ్రత్తగా పరిశీలించండి. నెక్స్ట్ వర్క్షీట్ 8.7లో హింట్ సహాయంతో లెటర్ను పూర్తి చేయండి అని ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ప్లేసు డేటు రాస్తాము. తరువాత డియర్ అంజలి, ఐ ఆమ్ ఫైన్ అండ్ హోప్ సేమ్ ఫ్రమ్ యూ. On my birthday, my father presented me a book as my birthday gift. This book is a collection of letters written by Nehru to Indira. This book speaks about father's love. I inspired a lot and suggest you to read such great books. Pujit. తర్వాత మనం అడ్రస్ రాయాల్సి ఉంటుంది. ఎవరికైతే లెటర్ రాస్తామో వారి యొక్క అడ్రస్ని రాయాల్సి ఉంటుంది. వర్క్షీట్ 8.8లో పాసేజ్ని చదివి క్రింది వాటికి జవాబులు ఇవ్వండి అని ఇవ్వడం జరిగింది. ఫస్ట్, హూ ఈజ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? పండిట్ జవహర్లాల్ నెహ్రూ. వై డూ వీ సెలబ్రేట్ ద బర్త్డే ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ యాజ్ ద చిల్డ్రన్స్ డే? ఇట్ వాజ్ బికాజ్ ఆఫ్ హిజ్ లవ్ ఫర్ ద చిల్డ్రన్. వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ బిహైండ్ సెలబ్రేటింగ్ ద చిల్డ్రన్స్ డే? To encourage the welfare of children all over the country. Jawaharlal Nehru was one of the most popular national and international leaders. What do you understand by the word popular? The word popular means famous or well known. Do you like Jawaharlal Nehru? Why? Yes, I like Nehru because he was extremely fond of children and loved them very much. Fill in the blanks by choosing appropriate word given in brackets. First, Jawaharlal Nehru is well known for his love for children. Second, the Children's Day is celebrated on 14th November. The meaning for the word modern is new. The opposite word for love is hate. Children fondly called Nehru Chacha Nehru. పాఠాన్ని చదివి జవాబులు రాయండి అన్నాడు. ఫస్ట్,
On what occasion did Nehru write this letter to his daughter Indira? On the occasion of Indira's birthday, Nehru wrote this letter to his daughter Indira. Second, why can he not send her a material or solid present? He couldn't send her a material or solid present as he was in prison. Third, what advice did Indira get from her father? Be brave and all the rest follows you. Never do anything in secret. Fourth, who became India's soldiers of freedom? India's men, women, and even little children became soldiers of freedom. What does it mean if you desire to hide something? For the desire to hide anything means that you are afraid, and fear is a bad thing and unworthy of you. Who has inspired millions of Indians to fight for freedom? బాపూజీ హ్యాస్ ఇన్స్పైర్డ్ మిలియన్స్ ఆఫ్ ఇండియన్స్ టు ఫైట్ ఫర్ ఫ్రీడమ్ అని వ్రాయవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. ధన్యవాదాలు.